పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మ, మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి అశ్వని, భరణి, కృత్తిక ఒకటో పాదం ఇవన్నీ కూడా మేషరాశిలోకి వస్తాయి. మేషరాశి వారికి ఆలోచనలు చాలా అనుకూలంగా ఉంటాయి. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో చాలా చక్కటి ఆలోచనలు స్ఫురిస్తాయి. విద్యార్థులకు విద్యాపరమైన విషయంలో అభివృద్ధికరంగా ఉంటుంది. చేద్దామనుకుంటున్న కార్యక్రమాలు చాలా సృజనాత్మకతతో చేస్తూ రైటింగ్ స్కిల్స్ పెంచుకుంటూ మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి అనుకూలమైన సమయంగా ఒకటి మనం దీన్ని భావించవచ్చు. అలాగే విద్యా సంబంధమైన విషయాల్లో కానీ, పరికరాలు కొనుక్కోవడంలో కానీ, ఎలక్ట్రానిక్ వస్తువులు మొదలైన వాటి కొరకు చేసే వాటిల్లో వీళ్ళకి కొంత ఖర్చులు అనేవి వీళ్ళకి ఈ విషయంలో అధికంగా ఉంటాయి. అంటే అది విద్యకు సంబంధించి కావచ్చు, లేకపోతే మీ యొక్క సృజనాత్మకత పెంచుకునే విధంగా ఏదైనా కంప్యూటర్ రిలేటెడ్ కానీ, ఎలక్ట్రానిక్ పరికరాలు కానీ మొదలైన వాటికి సంబంధించిన విషయాల్లో అధికంగా ఉంటాయి. అలాగే ట్యాక్స్కి సంబంధించిన విషయాలు కూడా ఈ రోజున వాటికి సంబంధించిన విషయాల్లో కొంత దృష్టి సారించడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, మరి వృషభ రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృషభ రాశిలోకి వచ్చే నక్షత్రాలని ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం వృషభ రాశిలో కృత్తిక, రోహిణి, మృగశిర 1-2 పాదాలు ఇవన్నీ కూడా మనకి యొక్క వృషభ రాశిలోకి వస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ రోజున గృహ వాతావరణం కొంత ఎక్కువ శ్రద్ధ చూపించడానికి ఆస్కారం ఉంది. అంటే గృహంలో ఫర్నిచర్కి సంబంధించి కావచ్చు, లేకపోతే గృహానికి బంధువుల రాక కావచ్చు, గృహానికి సంబంధించిన విషయాలలో ఎక్కువ దృష్టి సారిస్తూ దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఖర్చులు దానికి సంబంధించిన విషయాల్లో అధికంగా చేస్తూ మీరు ముందుకు పెడతారు. ముఖ్యంగా తల్లికి సంబంధించిన ఆదాయ వనరులకి సంబంధించి, అలాగే ఆల్రెడీ మీకు ఎక్కడన్నా ఇళ్ళున్నా వాటి మీద ఆదాయం అంటే ఏదైనా రెంట్లు లాంటివి మీరు ఇవాళ కలెక్ట్ చేసుకోవడానికి ఆస్కారం, లేకపోతే అలాంటివి పెంచడానికి ఆస్కారం ఉన్న రోజుగాను మొదలైన వాటికి ఈ రోజున మనం భావన చేయొచ్చు. అలాగే విద్యకి సంబంధించిన విషయాల్లో విద్యార్థులకి చాలా అనుకూలమైన రోజుగా, ఎదురు చూస్తున్న విషయంలో చాలా అనుకూలతలు, విద్యా సంబంధమైన విషయాల్లో చురుకుగా వాళ్ళ యొక్క బుర్ర పనిచేయడం, విదేశీ విద్య కొరకు ప్రయత్నం చేసే వాళ్ళకి కానీ, లేకపోతే స్థాన చలనాలకి ప్రయత్నం చేసేవాళ్ళు కానీ, విద్యాపరమైన విషయాల్లో కొన్ని సీరియస్గా కొన్ని విషయాల్లో నమ్మకాలు ఏర్పరచుకుంటూ, అంటే ఏం చేశాను అని చెప్పి వాళ్ళని వాళ్ళు అవలోకనం చేసుకోవడానికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావన చేయొచ్చు. మిథున రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అయినటువంటి మిథున రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మనకి ఈ యొక్క మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి మిత్రుల యొక్క సహకారం మీద ఎక్కువ దృష్టి సారిస్తారు. ఆర్థిక సంబంధమైన విషయాలు, అలాగే మిత్రుల యొక్క సహకారం, వీటి గురించి దగ్గర ప్రయాణాల కోసం మీరు ఆలోచనలు అధికంగా ఉంటాయి. అలాగే మిత్రుల ద్వారా కూడా మీరు అభివృద్ధి కొరకు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. వృత్తికి సంబంధించిన విషయాలలో మీ కొలీగ్స్తో మీరు కొంత ఆలోచనలు చేయడం, వారి సహకారంతో ముఖ్యమైన పనులు పూర్తి చేయడానికి ప్రయత్నాలు చేయడం, అధికారుల ఆదరణ కోసం మీరు ఎక్కువ శ్రమపడడం, ఉన్నత స్థాయిలో ఉండే వ్యక్తుల సహకారంతో మీరు మీ యొక్క వృత్తి యొక్క అభివృద్ధి కొరకు కానీ, వృత్తిలో నూతన బాధ్యతలకు కానీ అవకాశం ఉన్న రోజుగా మనం ఈ రోజుని భావించవచ్చు. కర్కాటక రాశి. అమ్మ, మరి కర్కాటక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కర్కాటక రాశిలో ప్రధానంగా పునర్వసు 4 పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ రోజున కుటుంబ వ్యవహారాలు కానీ, లేకపోతే ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ ఎక్కువ ఫోకస్ చేస్తారు. వ్యక్తులతో ఘర్షణ ఏర్పడకుండా వీలైనంత జాగ్రత్తగా ఉండాలి. మాటల వల్ల కానీ, లేకపోతే మనుషుల యొక్క ఆలోచనలని మీరు చదివేయడం వల్ల కానీ కొంత ఘర్షణ అనేది ఏర్పడే అవకాశం ఉంది. కాబట్టి మాట్లాడేటప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ, వాగ్దానాలు చేసేప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ, రావాల్సిన ఆదాయ విషయంలో కూడా సరిగ్గా క్యాలిక్యులేట్ చేసుకుంటూ ఒకటి ముందుకు వెళ్ళవలసిన బాధ్యత అనేది అధికంగా ఉంది. అలాగే తండ్రి సమానులతో కలిపి ఈ రోజున ముఖ్యమైన విషయాల్లో వారి ఆశీస్సుల కొరకు మీరు ప్రయత్నాలు చేస్తారు. దూర ప్రయాణాలు, ముఖ్యంగా దూర ప్రయాణాల కొరకు, ఆధ్యాత్మిక సందర్శన కొరకు ప్లానింగ్ అనేది ఏర్పరచుకోవడం,
అవసరం ఒకటి వాళ్ళు చేయడం, అలాగే విద్యా నిమిత్తం దూర ప్రదేశాల్లో విద్యార్థులు వారి యొక్క విద్యను అభివృద్ధి చేయడానికి ఒకటి ఫోకస్, రెండోది హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం ప్రయత్నం చేసే వ్యక్తులకి కొన్ని చక్కటి ఆలోచనలు స్ఫురించడం మొదలైన దానికి ఆస్కారం ఉంది. సింహరాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? సింహరాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకుంటే మఖా, పుబ్బ, ఉత్తర. ఈ సింహరాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు నమ్మకం అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆ నమ్మకం ఇతరుల దృష్టిలో మీకుండే నమ్మకాన్ని ఇతరులు దాన్ని ఎక్కువ అధిక ఆత్మవిశ్వాసంగా, దాన్ని ఎక్కువ మీకు నాయకత్వ లక్షణాలు ఉన్నట్టుగా, మీరేదో వాళ్ళని అధిగమిస్తున్నట్టుగా అభిప్రాయం కలిగే అవకాశం కూడా ఉంది. కనుక వీలైనంతవరకు ఆ రకమైన భావన కలగనీయకుండా మీ ఆలోచనల్ని ఆచరణలో పెట్టేటప్పుడు ముఖ్యంగా పెద్దలు అంటే వీలైనంతవరకు ఉన్నతాధికారులతో కానీ లేకపోతే వృత్తిపరంగా మీ పై అధికారులతో కానీ సంప్రదించేటప్పుడు కానీ వారి యొక్క సలహా సంప్రదింపులు తీసుకునేటప్పుడు కానీ తగిన విధంగా వినయంగా ప్రవర్తిస్తూ ముందుకు వెళ్ళకపోతే అనవసరమైన అపార్థాలకి ఆస్కారం ఉంది. కాబట్టి వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకుంటూ జాగ్రత్తలుగా ముందుకు వెళ్ళాలి. అలాగే ఆకస్మికమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఆ ఖర్చులు అయినప్పటికీ కూడా అది మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు మీరు ఖర్చులు పెట్టుకోవడానికి కూడా ఆస్కారం అనేది అధికంగా కనబడుతోంది. కన్యా రాశి. అమ్మ, మరి కన్యా రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? ఈ కన్యా రాశిలో ఉత్తర, హస్త, అలాగే చిత్త ఇదంతా కూడా ఈ కన్యా రాశిలోకి వచ్చే నక్షత్రాలుగా మనం భావిస్తాం. ఈ కన్యా రాశి వాళ్ళకి ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులు, శారీరక శ్రమ, నిస్సత్తువ మొదలైన వాటికి ఆస్కారం ఉంది. అలాగే వచ్చిన లాభాలని సరియైన ప్రణాళిక లేకుండా ఖర్చులు పెట్టడం వల్ల అనవసర వ్యయాలు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా అలాంటి వాటికి దూరంగా ఉండే విధంగా మీరు మీ ఆలోచనలని సరిచూసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అదేవిధంగా ఇంకా ముఖ్యమైన విషయాల్లో అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీకు ఏదైనా ముఖ్యంగా మీ మిత్రులు కానీ అంటే సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులు కానీ లేకపోతే భాగస్వామి వ్యవహారాల్లో కానీ లేదా జీవిత భాగస్వామికి సంబంధించి కానీ ఆకస్మికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉండే అవకాశం ఉన్న రీత్యా వారితో విభేదాలు అనేవి ఏర్పడకుండా అభిప్రాయ భేదాలకు దూరంగా ఉంటూ వాగ్వాదాలు రాకుండా సరి అయిన విధంగా ప్రణాళికతో ఖర్చు పెట్టుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అన్నీ కూడా అనుకూలంగా ఉంటాయి. తులారాశి. అమ్మ, మరి తులారాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే చిత్త, స్వాతి, విశాఖ 3 పాదాలు. ఈ తులారాశి వాళ్ళకి ఈ రోజున ఎదురు చూసిన విషయాలలో లాభదాయకంగా ఉంటుంది. ముఖ్యంగా ఇప్పటిదాకా మీరు ఎదురు చూస్తున్నది ఏ విషయంలోనైనా అయితే అది వృత్తికి సంబంధించిన విషయాలు ముఖ్యంగా అవి చాలా చాలా మీకు అనుకూలంగా ఉండే విధంగా ఉంది. ముఖ్యంగా ఉన్నత స్థాయి వ్యక్తులతో వారి సహకారం మీకు లభ్యమవుతుంది. అలాగే విదేశీ ద్రవ్యం అంటే విదేశాల నుంచి వ్యక్తుల యొక్క సహకారం, ఆర్థిక సంబంధమైన విషయాలు, పలుకుబడి కలిగిన వ్యక్తులు, రాజకీయ నాయకులు, ఉన్నత అధికారంలో ఉండేవాళ్ళు మొదలైన వ్యక్తుల సహకారంతో ఆగుతూ వచ్చిన మీ పనులు ముందుకు వెళ్ళడానికి, అలాగే వారి యొక్క సహకారంతో మీకు ఏదైనా రుణాలకు సంబంధించి కానీ లేకపోతే ఏదైనా ఆరోగ్య సంబంధమైన విషయాల్లో వైద్యులను సంప్రదించిన విషయాలు కానీ అన్నీ కూడా చాలా వరకు మీకు అనుకూలంగా ఉండడానికి, ఎదురు చూస్తున్న విషయాల్లో మీకు అది లాభదాయకంగా ఉంటూ ఏ విషయాలైతే మీరు అది ఆర్థిక సంబంధమైన విషయాలు కావచ్చు, లేకపోతే శత్రువుల మీద విజయం కావచ్చు, నైపుణ్యాలు పెరిగే విషయంలో కానీ లేకపోతే గృహ వాతావరణం కానీ అన్నీ కూడా మీకు అనుకూలంగా ఉంటూ ఆరోగ్యం ముఖ్యంగా రోగనిరోధక శక్తిని పెంచుకుంటూ అనుకూలమైన విధానంలో ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. వృశ్చిక రాశి. అమ్మ, మరి వృశ్చిక రాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? వృశ్చిక రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే విశాఖ 4 పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాలలో మీరు పటిష్టంగా కొన్ని గట్టి నిర్ణయాలు తీసుకోవడానికి ఆస్కారం ఉంది. వ్యాపారులకి వ్యాపార అభివృద్ధి నిమిత్తం, అలాగే వృత్తిలో ఉండేవాళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల్లోనూ కొంత ఎక్కువ ఫోకస్ చేస్తారు. ఆ విషయంలో మీ ఆలోచనలు కొన్నిసార్లు మీకు కొంత అంటే నమ్మకాన్ని కొంత తగ్గిస్తున్నట్టుగా ఉన్నప్పటికీ కూడా ఎలాగన్నా సాధించగలను అన్నట్టుగా ఆ విషయంలో మీకు సహకారం అందించే ఆత్మీయ వ్యక్తులు అనేవాళ్ళు తోడ్పాటు అనేది లభిస్తుంది. అంటే ఆకస్మికమైన నిర్ణయాల వల్ల
వెనుకబడిపోతూ ఉండే పరిస్థితులు ఎదురవుతున్నప్పటికీ కూడా ఆ నిర్ణయాలని మీకు పాజిటివ్ వేలో సూచించడానికి మంచి మిత్రులు కానీ, ఆకస్మికంగా మీకు చిన్ననాటి మిత్రుల సహకారంతో కానీ, మీరు ఏర్పరచుకున్న నిర్ణయాల్లో మీకు వెన్నుతట్టి ప్రోత్సహించే వ్యక్తులు అనేవాళ్ళు ఎదురవ్వడం, దానివల్ల మీరు సరైన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంది. అనవసరమైన బెట్టింగ్లు మొదలైన వాటికి దూరంగా ఉండడం అనేది చాలా మంచిది. సంతాన వర్గం మీద దృష్టి సారిస్తారు. వారి యొక్క అభివృద్ధి నిమిత్తం మీరు కొత్త కొత్త ప్రణాళికలు చేస్తూ వారి కోసం ఏదైనా పెట్టుబడుల విషయంలో కానీ, వారి అభివృద్ధి నిమిత్తం కానీ ఎక్కువ ఆలోచనలు చేయడానికి ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. ధనస్సు రాశి. అమ్మ, మరి ధనుసు రాశి వారికి రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? ధనుసు రాశిలోకి వచ్చే నక్షత్రాలు తీసుకున్నట్లయితే మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ ఒకటో పాదం. ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు కానీ, లేకపోతే తండ్రి పెద్దలు మొదలైన వారికి సంబంధించిన ఖర్చులు కానీ, వారితో పాటుగా ఉన్నత విద్య కొరకు శ్రమ పడుతూ, అంటే ఏదైనా హయ్యర్ ఎడ్యుకేషన్లో ఏదైనా డాక్టరేట్ రిలేటెడ్గా చేస్తున్న వ్యక్తులకి సరి అయిన గురువు లభించి వారి ద్వారా మీకు ఏదైనా మీరు పేపర్ పబ్లిష్ చేద్దాం అనుకుంటే ఆ విషయంలో మీకు అనుకూలతలు గోచరించే విధంగా ఉండడం అనేది మొదలైన దానికి ఆస్కారం ఉంది. అలాగే గృహ వాతావరణం కూడా చాలా వరకు మీరు ఆశించిన స్థాయిలో లేకపోవడం వల్ల కూడా, అంటే కొంత ప్రశాంతత తగ్గడం వల్ల కూడా ఘర్షణాత్మకంగా ఉంటుంది. అయినప్పటికీ కొత్త విషయాలు నేర్చుకుంటూ మీ ఆలోచనలని మీరు సక్రమంగా ఉపయోగించుకుంటూ ఎలాంటి చికాకైన పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ముఖ్యంగా వాహనానికి సంబంధించి, గృహానికి సంబంధించి ఖర్చులు అధికంగా ఉంటాయి. ఏదైనా గృహ నిమిత్తం వాటిని ఏదైనా రిపేర్లు చేయించడానికి కానీ, లేకపోతే నూతన గృహ ప్రారంభానికి ఏదైనా మీరు దానికి సంబంధించిన కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కానీ ఆస్కారం ఉన్న రోజుగా భావించవచ్చు. మకర రాశి. అమ్మ, మరి తదుపరి రాశి అనేటువంటి మకర రాశి వారికి రోజు ఎలా ఉంది? మకర రాశి వాళ్ళ విషయంలో తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా భాగస్వామితో ఏదైనా మాటలలో వివాదాలకి కొంత దూరంగా ఉండాలి. వీలెంత తక్కువ మాట్లాడాలి. అనవసరమైన ఖర్చులు అనేవి, ఆకస్మికంగా ఎదురవుతున్న ఇబ్బందులు అనేవి మొదలైనవి ఉన్నప్పటికీ కూడా ముఖ్యమైన విషయాల్లో వాయిదాలకు అవకాశం ఉన్న రీత్యా ఏదైనా వస్తువులు విషయంలో కానీ, ఏదైనా వస్తువులు మిస్ప్లేస్ అవ్వడం, అంటే అవి ఎక్కడో పెట్టుకుని మర్చిపోయి వాటి కోసం వెతకడం కానీ, మధ్యవర్తిత్వం విషయంలో కానీ, ప్రయాణాలు చేసేటప్పుడు నూతన వ్యక్తుల పరిచయం వల్ల కానీ, ప్రయాణ సౌకర్యాలు తగ్గడం వల్ల కానీ, మొదలైన వాటి వల్ల కానీ, మొదలైన వాటి ఘర్షణ ఉన్నప్పటికీ కూడా జీవిత భాగస్వామితో ముఖ్యంగా వారి విషయం, వారి పట్ల శ్రద్ధ, వారి ఆరోగ్య నిమిత్తం ఆలోచనలు కొంతవరకు అధికంగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ వీటికన్నా కూడా వారితో మీరు మాట్లాడేటప్పుడు అభిప్రాయ భేదాలు రాకుండా తగిన విధంగా శ్రద్ధ తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. వారి యొక్క సహకారంతో మీరు చక్కగా అనుకున్న పనులు అనుకున్న సమయంలో సాధించుకోగలుగుతారు. దగ్గర ప్రయాణాలకి అవకాశం అనేది ఉంది. అలాగే వ్యక్తుల సహకారం, ఆకస్మికమైన నూతన వ్యక్తుల సహకారం, మిత్రులందరితో కలిపి మీరు ఏదైనా మంచి ప్రణాళికాపరంగా ముందుకెళ్ళడం మొదలైన వాటికి ఆస్కారం ఉన్న రోజుగా మనం భావించవచ్చు. కుంభరాశి. అమ్మ, మరి కుంభరాశి వారికి ఈరోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయి? కుంభరాశిలోకి వచ్చిన నక్షత్రాన్ని ప్రధానంగా తీసుకుంటే మనం ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. ఈ కుంభరాశి వాళ్ళకి సంఘంలో గుర్తింపు, గౌరవం అనేది ఏర్పడుతుంది. హయ్యర్ అఫీషియల్స్తో కలిసి ఏదైనా ఒక నిర్ణయం తీసుకుందాం అనుకున్నప్పుడు, అంటే అది వృత్తి మార్పుకి సంబంధించి కావచ్చు, లేకపోతే ఏదైనా కొత్త ప్రదేశంలో ఇంటర్వ్యూలకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో కానీ, వీలైనంత వరకు పెద్దలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త తీసుకుంటూ, అది మాట్లాడేటప్పుడు తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. లేనట్లయితే మాటల వల్ల ఏదైనా అపార్థాలు రావడానికి, లేకపోతే అక్కడ దాకా అనుకూలంగా ఉంటూ వచ్చింది కూడా ఆఖరి నిమిషంలో పోస్ట్ పోన్ అవ్వడము, లేకపోతే మీ దాకా వచ్చిన విషయం అక్కడితో తాత్కాలికంగా ఆగిపోవడానికి అవకాశం ఉన్న రీత్యా వీలైనంత వరకు ఉన్నత స్థాయి వ్యక్తులతో కానీ, మీడియా రంగంతో కానీ, ముఖ్యంగా మీరు ఏదైనా ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అవుతున్నప్పుడు కానీ వ్యక్తులతో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఆచితూచి వ్యవహరించాలి. అలాగే కుటుంబ సభ్యులతో, జీవిత భాగస్వామితో ఆర్థిక సంబంధమైన విషయాలలో ఘర్షణలు, అభిప్రాయ భేదాలు లేకుండా జాగ్రత్త వహించాలి. ఆ రకంగా చూసుకుంటూ ముందుకు పెడితే అనుకూల ఫలితాలు సాధిస్తారు. మీనరాశి. అమ్మ, చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మీనరాశిలో వచ్చిన నక్షత్రాలు పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరభాద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ యొక్క మీనరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యంగా
మీరు ఎదురు చూస్తున్న విషయాల్లో అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో ముఖ్యంగా ఎక్కువ ఫోకస్ చేసినట్లయితే రోగ నిరోధక శక్తిని పెంచుకునే విధంగా మీరు ప్రయత్నం చేయాలి. ఆరోగ్య సంబంధమైన విషయాల్లో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా వ్యక్తులతో భేదాభిప్రాయాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే కనబడుతుంది. శ్రమ అనేది ఆకస్మిక ఖర్చులు, అనవసరమైన ఖర్చులు ఉన్నప్పటికీ వాటిని అధిగమించగలిగిన నేర్పు అనేది మీకు ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీలో నాయకత్వ లక్షణాలు కానీ, మీరు మాట్లాడే విధానం కానీ ఇతరులకి కొంత జంకు, భయం లాంటివి ఏర్పడి మీ పనులన్నీ కూడా సకాలంలో అవ్వడానికి అవుతున్నప్పటికీ కూడా వీలైనంతవరకు కంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో, పంటికి సంబంధించిన ఆరోగ్య విషయంలో తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే నైపుణ్యాలను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అధికంగా చేస్తారు. ఇతరులకి ఏదైనా లోన్ మీరు ఇవ్వవలసింది ఏదైనా ఉంటే, ఇంతకుముందు తీసుకున్న లోన్స్ ఏమైనా ఉంటే వాటిని చెల్లించడానికి ప్రయత్నాలు, ముఖ్యంగా ట్యాక్స్కి సంబంధించిన విషయాల్లో ఎక్కువ ఆలోచనలు మొదలైన వాటికి సంబంధించిన రోజుగా ఈ రోజును మనం భావించవచ్చు.